te quiero más. Abistem caso cosmos. Eu caracteras على نجم النهائي يوسيا. Vamos. 12 Michali. స్నూప్ కీ రింగ్స్ $15. చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి. మేడ్ చిల్లీ గార్లిక్ ఆయిల్. ఓ, ఫ్రీ టేస్టింగ్ కూడా ఇస్తారంట. ఒక్కటి వచ్చేసి $18, అంటే దాదాపుగా $900 పైన. Come on, baby, I just know that they can't start a fire. You can't start a fire without. హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో చంద్ర తెలుగు ఛానల్కి. సో ఈరోజు వచ్చేసి మనము మెల్బోర్న్లో ఈరోజు జరిగిన యారావెల్ ఫెస్టివల్ గురించి మాట్లాడబోతున్నాం. సో దాని గురించి అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఈ ఉత్సవంకి ప్రతి సంవత్సరము దాదాపుగా ఒక 25,000 మంది వచ్చి చూస్తారన్నమాట. అంటే దీన్ని ఆస్వాదిస్తారు. ఎలా అంటే దానిలో అంటే గేమ్స్ కానీ, ఫెస్టివల్కి సంబంధించి డ్యాన్సులు, పాటలు, పిల్లలకి ఎన్ని గేమ్స్, అంటే ఫేస్ పెయింటింగ్ లాంటివి, మెహందీ లాంటివి ఆకట్టుకోవడానికి ఇవన్నీ బాగా జరుగుతాయన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ చిన్నపిల్లలకు మాత్రం గేమ్స్ మాత్రం బాగానే కనిపిస్తున్నాయి. ఇది చూస్తుంటే ఇదొక పెద్ద పార్క్ లాగా అనిపిస్తుంది నాకు మాత్రం. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి ఒక రకమైన స్పోర్ట్ అండి. అంటే ఇది బంగీ జంప్ అంటారు. చిన్నపిల్లలు వచ్చేసి ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అలా అలా ఊగుతుంటుంది అంతే, మనం చూడాలి, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇదొకటి ఏంటిది, ప్లగ్ ఎ డక్. ఓ, అంటే ఇది వచ్చేసి చిన్న చిన్న డక్ గేమ్స్ ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో, అలాంటిది. ఇంకా కాస్త ముందుకు వెళ్తే చూద్దాం. ఈరోజు టెంపరేచర్ మాత్రం చాలా బాగుందండి. 22 degrees ఉంది. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ఫుడ్ స్టోర్ ఉంది. ఇది వచ్చేసి ఒక రోటీ లాగా కనిపిస్తుంది. దీని పేరు చూద్దాం ఏందో. అలీస్ గోస్లమి అని ఉంది. ఓకే, టర్కిష్ స్ట్రీట్ ఫుడ్. ఓకే, $14 ఉందండి ఒకటి. అంటే మన కరెన్సీలో వచ్చేసి ఇది ఒక $750 ఉంటుంది అనమాట. ఓ మై గాడ్. ఓకే, డ్రింక్స్ వచ్చేసి $3, అంటే $175. మన ఒక ఆస్ట్రేలియన్ డాలర్ వచ్చేసి $56 ఉందండి ఇప్పుడు. ఇంకా కాస్త ముందుకు వెళ్తే మనకు చూద్దాము ఏమేమి ఉన్నాయో. మార్నింగ్ 5 o'clock నుంచి ఈరోజు ఈవినింగ్ 8 o'clock వరకు ఒకటే రోజు అండి, సండే రోజు. సో ఇక్కడ వచ్చేసి ఈ ఒక్కటే రోజు, కానీ దీనికి మాత్రం 25,000 మంది వస్తారంటండి ఇక్కడికి ఒక్కటే రోజు. సో ఇది నేను చెప్పినట్టు 42 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. ఇప్పుడు మాత్రం చిన్నగా పార్క్ లాగానే కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదొకటి స్నో కోన్, అంటే ఐస్ క్రీమ్ స్టోర్ ఒకటి చిన్నది.
ఇక్కడ వచ్చేసి ఒక ఇంకొక స్టోర్ ఉందండి. టీ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇదొక చిన్న స్టోర్. ఇదొక వచ్చేసి మనకు ఎలా కనిపిస్తుందంటే కిడ్స్ గురించి ఉన్నట్టుంది. ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంది నాకు చూస్తుంటే. ఇదొక స్వీట్ స్టాప్ అని ఉంది. చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. చూస్తుంటే ఏదో సెలబ్రిటీల ఫోటోలు లాగా ఉన్నాయి. అవునండి, ఇవన్నీ సెలబ్రిటీల ఫోటోలు, దానికి సంబంధించిన అవి. అంటే ఫేమస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఇక్కడంతా ఫుట్బాల్కి సంబంధించిన వాళ్ళు. ఒక్కటి వచ్చేసి $35, 2 తీసుకుంటే గనక $65, 3 తీసుకుంటే $90. ఒక్కొక్కటి ఎంతగానో అమ్ముతున్నారు. ఆస్కార్ పియస్ట్రీ అని ఉంది. మెల్బోర్న్ కి సంబంధించిన ఆటగాడు. $35 అంటే ఇంచుమించుగా మనకు $1800 అనమాట. ఇవేవో ఫుడ్ అండి, చిన్న పిల్లలకి, అంటే ఎవరైనా ఒక క్యాండీ అంటారు కదా, క్యాండీకి సంబంధించింది అనమాట అది. ఏదో సోర్ వామ్స్ అని, బబుల్ గమ్స్ అని ఏవేవో అంటారు దీన్ని. ఒక స్ట్రాప్ వచ్చేసి $4. అది మీరు కానీ చూస్తే అదొక 2 ఫీట్ల 2 నుంచి 3 ఫీట్ల అంత పెద్దగా ఉంటుందన్నమాట. అన్ని రకరకాల ఫ్లేవర్లు, స్ట్రాబెర్రీ అని, బబుల్ గమ్ అని, అన్ని రకాలు ఉన్నాయి. హలో, ఇది వచ్చేసి రెయిన్బో ఫెయిరీ ఫ్లాస్ అని ఉంది. రెయిన్బో ఫెయిరీ ఫ్లాస్ అంటే ఏంది? పీచు మిఠాయి అంటాం కదా, అది షుగర్తో తయారు చేస్తారు కదా అది. ఇంకా ఇక్కడ పీచ్ ఐస్ టీ, అంటే టీ అనేది చల్లగా ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఇండైరెక్ట్గా, అదన్నమాట. ఇవి చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్. ఇంకాస్త ముందుకు చూస్తే మొత్తం ఫుడ్కి సంబంధించిన ట్రక్స్ అవి కనిపిస్తున్నాయి. చూద్దాం. టోర్నాడో స్పాట్స్ అని రాసింది. దానికి సంబంధించిన మెనూకి వెళ్తే హాట్ డాగ్ చీజ్, టోర్నాడో స్పడ్,
అంటే అది ఒక స్నాక్, మనకు శాండ్విచ్ లాగా ఉంటుంది. $12 అంటండి. ఇంకొక సాఫ్టీ. ఈ సాఫ్టీ మాత్రం చిన్న పిల్లలకు బాగా అట్రాక్షన్ చేస్తారండి. చిన్న పిల్లలు ఏడ్చేలాగా. ఇది ఇది కొనించకపోతే మాత్రం చిన్న పిల్లలు మాత్రం ఏడుస్తూనే ఉంటారు. ఇది $20 సెట్ అని ఉంది. ఇది ఒక లెగో లాగా ఉంది చూస్తుంటే. హ్యారీ పోటర్, అన్ని రకాల సెలబ్రిటీస్, అంటే ఇప్పుడు ఫేమస్ వీళ్ళు ఉంటారు కదా. హ్యారీ పోటర్ అని ఉంది, మార్వెల్, ఓ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవి ఒక్కటి $20 అంటే $1,100. స్నూప్ కీ రింగ్స్ $15. చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి. ఇవి వచ్చేసి సిల్వర్ స్టడ్స్, సిల్వర్ అడిక్ట్ అంటే చైన్స్, సిల్వర్ చైన్స్, స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ అంట. ఏదో ఒక చిన్న ఎగ్జిబిషన్. చూడడానికి మాత్రం చాలా బిజీగా మాత్రం కనిపిస్తుంది. ఇదొక స్టోర్. ఇది వచ్చేసి ఐవీస్ హోమ్ మేడ్ చిల్లీ గార్లిక్ ఆయిల్. ఓ, ఫ్రీ టేస్టింగ్ కూడా ఇస్తారంట. ఒక్కటి వచ్చేసి $18, అంటే దాదాపుగా $900 పైన. ఇది ఇంకొక గ్లూటెన్ ఫ్రీది గోజ్లేమే, అంటే ఇది ఒక స్పినాచ్, ఫెటా చీజ్, అంటే మన పాలకూర ఇవి ఉంటాయి కదా, పనీర్, చీజ్ వేసేసి అది తయారు చేస్తారనమాట. అది హ్యాండ్ మేడ్. చూడండి అక్కడ క్యాష్ ప్రిఫర్ చేస్తారంట. ఇవి నాన్ లాగా ఉన్నాయి. చూడండి ఎలా తయారు చేస్తున్నారో ఫ్రెష్గా అక్కడే. ఈ గోజ్లేమి అంటే టర్కిష్లో చాలా ఫేమస్ అండి. ప్రాపర్టీ హాట్ అని ఉంది, చూద్దాం. ఇక్కడంతా డ్రింక్స్ కి సంబంధించి కనిపిస్తుంది. ఇవి చూడండి ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయో. విస్కీ, సైడర్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. ఇక్కడ విస్కీ అంటే ఈ డ్రింక్స్ వచ్చేసి చాలా ఫేమస్ కదా.
ఈ ఆస్ట్రేలియాలో అయినా గానీ, ఈ ఫారిన్ కంట్రీస్‌లో మాత్రం డ్రింక్స్ బాగా సేల్ చేస్తారు. చూడండి, ఎంబ్యూ డిస్టిలరీ అని రాసింది. ఒక్కటి కాదు అసలు, ఫ్లేవర్స్ మాత్రం అదిరిపోతాయి. చాలా ఫేమస్. ఇదొచ్చేసి ఒక బేకరీ లాగా ఉంది. కాబ్ లైన్ బేకరీ. బెస్ట్ థింగ్ ఏందంటే, ఏ దానికైనా ఆల్మోస్ట్ ఇక్కడ రేటింగ్ ఉంటదండి. అంటే ఇప్పుడు 5 స్టార్ అని రాసి ఉందనుకోండి, అది చాలా హెల్తీ అనమాట. కొన్నిటికి మాత్రం రేటింగ్స్ ఉండవు. సో, అది దాన్ని మనం కాస్త చూసి తీసుకోవాలి. అంటే రేటింగ్స్ అనేది సూపర్ మార్కెట్‌లో ఉంటాయి అనుకోండి. ఈ చిన్న చిన్న వీటికి కాదు. ఇదొచ్చేసి ఇంకొక డ్రింక్స్‌కి సంబంధించిన స్టోర్. రెడ్ హిల్ మార్నింగ్‌టన్ ఎడీస్ సైడర్. చూడండి ఇది. ఇది కూడా డ్రింక్స్‌కి సంబంధించిందే. చూడండి, అది టేస్టింగ్ ఇస్తుంటే వాళ్ళు టేస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ తాగుతారు కదా. ఎస్టాబ్లిష్డ్ 2018 అంట. ఇది అంటే వాళ్ళ లోకల్ షాప్. ఇక్కడ మెనూ రాస్తుంది. సింగిల్ అయితే $1 అంటే $10, లార్జ్కి $10, సింగిల్కి $10. చూడండి, ఫ్రీగా టేస్టింగ్కి ఎలా ఎగబడుతున్నారో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మద్యపానం మాత్రం ఆరోగ్యానికి హానికరం. మనం మాత్రం మన ఇండియాలో మాత్రం ఈ రకంగా అయితే తాగమండి. ఇది వచ్చేసి ఫ్లేమ్ పైన చేస్తున్న కబాబ్ లాగా ఉన్నాయి. చికెన్ కబాబ్ ఉంటుంది కదా, ఫ్లేమ్ గ్రిల్ స్క్యూవర్స్ అండి. అంటే అదే గ్రిల్లో తయారు చేస్తారు కదా, గ్రిల్ పైన చికెన్ రోల్. మూడిటికి $12 అంట. చికెన్ రోల్ ఒక్కటి వచ్చేసి $12. దానికి స్పెషల్గా ఫుడ్ అలర్జీ వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. చూడండి ఎలా ఉందో, ఫ్రెష్గా అప్పటిదప్పుడు తయారు చేస్తున్నారు. ఫుడ్ చూస్తుంటే మాత్రం చాలానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక కాఫీ షాప్. మఫిన్స్, స్లైసెస్, కుకీస్, ఐస్డ్ లాటే. ఐస్డ్ లాటే అంటే టీ అండి. ఐస్ టీ ఉంటుంది కదా, అది. ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ కూడా కొన్ని డ్రగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓలా ఫుడ్స్ అని రాసింది. హలాల్ అంటే ఇక్కడ చికెన్ హలాల్ ఉంటుంది కదా, చికెన్. ఇంత స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ రాస్తున్నట్టుగానే కెమెరూనియన్ స్ట్రీట్ ఫుడ్ అని రాసింది. అంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది బై చేస్తారు. అన్ని రకాల చికెన్, గోజ్లేమే అంటే చెప్పాను కదా, గోజ్లేమే, టర్కిష్ రోల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఈరోజు సండే కదా, సో ఎంతమంది పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి చా టైం అని ఉంటుంది. దీనిలో మనకు ఐస్ టీ అంటే బబుల్ టీ అని ఉంటుందన్నమాట. మనం నార్మల్లీ టీ తాగుతాం కదా, దాన్నే వీళ్ళు చల్లగా తీసుకుంటారనమాట. చా టైం ఒక్కటి వచ్చేసి $9.80, అంటే $10 ఆల్మోస్ట్.
రూ. 550. ఒక టీ తాగాలంటే 550 అవుతుంది ఇక్కడ. ఓకే, కాస్త ముందుకెళ్దాం. ఇక్కడ ఒక పార్టీ లాగా కనిపిస్తుంది, చూద్దాం. స్ట్రీట్ క్యాటరర్ అని రాసింది. సో ఇదొక రకమైన స్ట్రీట్, అంటే దీనిలో కూడా అంత ఫుడే కనిపిస్తుంది. చూడండి వాళ్ళు కూర్చొని ఎలా తాగుతున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి అది లీగల్ అండి, లీగల్ గా అలా కూర్చొని తాగుతుంటారు. ఇది కూడా ఒక డ్రింక్. ఇవన్నీ బియర్ ఇవి ఉంటాయి కదా, దానికి సంబంధించిన డ్రింక్స్. అది చూడండి, అది బియర్ ఉంటుంది కదా, జస్ట్ అదొక ట్యాప్ ని ప్రెస్ చేస్తేనే వాళ్ళు కింద, అంటే మొత్తం రెడీమేడ్ గా ఉంటుంది. జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే మనకు బియర్ అనేది అది తీసుకోవచ్చు అన్నమాట. ఒకటి $12, ఒక గ్లాస్ వచ్చేసి $12 అక్కడ. ఇదొకటి, ఇంకొక బార్ మెను, కాక్టైల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది మొత్తం డ్రింక్సే ఉన్నాయి, బాగా తాగుతారు కదా, సో వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ అనమాట. ఈరోజు అది కాకుండా ఈరోజు సండే రోజు, సండే అంటే ఇంకా వాళ్ళకి హ్యాపీగా తాగుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఇది వచ్చేసి రోజ్ వైన్ ఇవి ఉంటాయి కదా, వైన్ వచ్చేసి బాగా ఫేమస్ ఇక్కడ, దానికి సంబంధించింది. ప్యాషన్ ఫ్రూట్ మోజిటో, బ్లడ్ ఆరెంజ్, ఈ షిరాజ్ జిన్ అంటే పినాట్ జిన్, ఇవన్నీ వైన్స్ అన్నమాట, రకరకాల వైన్స్. వైన్ మాత్రం ఇక్కడ కాస్త చీప్గానే ఉంటుంది, ఎందుకంటే వైన్ గ్రేప్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, సారీ గ్రేప్ గార్డెన్స్ ఉంటాయి కదా, ఇక్కడ బాగా తయారు చేస్తారు. సో ఇక్కడ చాలా మటుకు మనకు అఫోర్డబుల్ గానే కనిపిస్తాయి. అంటే ఒక వైన్ గ్లాస్, ఒక వైన్ బాటిల్ వచ్చేసి $5 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట జనరల్లీ. బాల్కన్ డిలైట్స్, ఇది ఒక చిన్న క్యూజైన్ అండి, అంటే ఇది ఒక చిన్న రెస్టారెంట్ లాంటి ఒక ట్రక్, ఫుడ్ ట్రక్. ఇక్కడ సంబంధించిన మెనూ చూస్తే ఆ బర్గర్, పిజ్జా ఉంటాయి కదా, అలాంటికి సంబంధించింది ఇది. అన్నీ మాత్రం $20, $25 మాత్రం ఉంటాయి. ఫుడ్ మాత్రం చాలా హ్యాపీగా కూర్చొని తింటున్నారు. వీళ్ళంతా ఆస్ట్రేలియా ఎలా ఉంటుందంటే జనరల్లీ 5 రోజులు మాత్రం బాగా కష్టపడతారు. పొద్దున్ననే 6:30కి అలా లేచి వాళ్ళ పని స్టార్ట్ చేసుకుంటారండి. ఇది వచ్చేసి బ్రెజిలియన్ బార్బిక్యూ, అంటే బ్రెజిల్ కి సంబంధించింది ఉంటుంది కదా, ఆ ఫుడ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తుంటే అన్ని రకాల కంట్రీస్ కి సంబంధించిన ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇది బ్రెజిల్ కి సంబంధించింది. ఇది ఇంకొక స్ట్రీట్ ఫుడ్, ఇది వచ్చేసి జమైకా. ఇంతకుముందు బ్రెజిల్ కదా, ఇది వచ్చేసి జమైకా స్ట్రీట్ ఫుడ్.
జమైకన్ అంటే కూడా మనకు వెస్ట్ ఇండీస్ ఉంది కదా, జమైకా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, దానికి సంబంధించిన ఫుడ్. అంటే ఇప్పుడు జనరల్లీ ఏంటంటే మెల్బోర్న్ కూడా మెయిన్గా మనం చెప్పుకుంటే ఇది డైవర్సిఫైడ్ అండి. అంటే అన్ని రకాలకు సంబంధించిన ఆ, వాళ్ళు ఇక్కడ ఉంటారు. బర్గర్ వచ్చేసి $16 ఇక్కడ. పీస్ ఫుడ్ ట్రక్. ఓ, ఇక్కడ ఏదో జరుగుతుంది చూద్దాం. ఇక్కడ ఒక డాన్స్ పార్టీ లాగా జరుగుతుందండి, ఒక కాన్సర్ట్ లాగా అవుతుంది. Come on, baby, I just know that there is can't start a fire. Can't start a fire without a spark. It's got to higher. Even if we're dancing in the dark. Sit around getting older. There's a joke here somewhere and it's on me. I'll shake this world off my shoulders. Come on, baby, the laughs on me. Get on the streets of this town, yeah. They'll be carving you up, alright. They say you gotta stay hungry. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళు. అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే వాళ్ళ కల్చర్ యాక్చువల్లీ. ఏదైనా కానీ హ్యాపీగా అన్నీ మర్చిపోయి వీకెండ్ వచ్చిందంటే అలా ఎంజాయ్ చేస్తుంటారు. చిన్న వాళ్ళు వాళ్ళ ఏజ్ చూడండి, అసలు 80 సంవత్సరాలు ఉంటాయి. వావ్. Even if we're just dancing in the dark. Even if we're just dancing in the dark. Even if we're just dancing in the dark. Okay, yeah, we're gonna finish up with this one. It was written by this guy. It's a toe tapping country song. If you want to come out, there's a bit of bump bump on this. Something coming, something coming. I don't know why I almost see it lying everywhere I go. Like the time has come about to meet you. ఇదేమో మ్యూజిక్ ఫెస్టివల్ లాగా ఉంది. Yeah, there's nothing coming. I can feel it coming in the early morning. Something coming. Something coming. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఇక్కడైతే రాసిందండి. ముందుకు వెళ్తే మెయిన్ స్టేజ్, రైట్కి లెఫ్ట్కి వచ్చేసి ఫుడ్ ట్రక్స్ అవన్నీ ఉన్నాయి. గ్రీక్ ప్రెసెంట్ అని రాసింది. వెల్కమ్ టు ద గ్రీక్ ప్రెసెంట్ అంటే ఇది గ్రీస్కి సంబంధించిన గ్రీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన స్టైల్ ఆఫ్ అంటే ఆ కల్చర్కి సంబంధించిన దాని గురించి ఉంది ఇక్కడ. చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే. ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తుంటారు. గ్రీస్ అని, చైనా అని, ప్రతి దేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ కనిపిస్తుంటారండి. అది యాక్చువల్లీ మన మెల్బోర్న్ వచ్చేసి దానికి పేరే ఉంది, డైవర్సిఫైడ్. అంటే ప్రతి ఒక్కరు ఉంటారు కదా, డైవర్సిటీ అన్నమాట. అన్ని దేశాల కలవారు ఇక్కడ మల్టీ కల్చరల్ అనమాట. అంతమంది అందరు కలిసి ఉంటారనమాట. ఇక్కడ గ్రీస్ కి సంబంధించిన వాళ్ళ పార్టీ జరుగుతుంది. చూద్దాం ఎలా ఉందో. వావ్, చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళు. Mesdames todo spiti si preferamo dopo su questo post vorrei venire más a vista todo cosmos que o caracteras a la vez que me hay de Lucia vamos 12 Michali. Ράγιζε απόψε η καρδιά με το μαγαλά μαθάκι, όλα κομμάτια έγινε σπασμένο ποτηράκι. Θυμήθηκα που πίναμε σε τούτο το τραπέζι. Τώρα ποιος ξέρει που γυρνάς, ποιος ξέρει τι γυρεύεις. Κάνεις εδώ δεν τραγούδα, κανένας δεν χορεύει. Άκουνε μόνο. ఇదైతే
1 కిలోమీటర్ కంటే కూడా ఎక్కువ పొడవు ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికి. చాలా పెద్దగుందండి. అందుకేనేమో మరి 25,000 మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఇదొచ్చేసి చాలా పాత ఒక హోటల్ అండి. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇక్కడ చూస్తుంటే ఇదొక స్టోర్. దీనిలో వచ్చేసి $100 ఆఫ్ ఎనీ పెట్ పోర్ట్రేట్ బుక్ టుడే అంట. అంటే పెట్ కి సంబంధించింది వీళ్ళు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లస్ దానికి చాలా వాల్యూ ఇస్తారనమాట. అంటే మన మనుషుల్లాగా ఒక పోర్ట్రేట్ ఫోటోని ఆల్బమ్ లో పెట్టడానికి ఒక అది అది కుక్క అయినా కావచ్చు, పిల్లి అయినా కావచ్చు, వాళ్ళు మన మనుషుల్లాగానే ట్రీట్ చేస్తారు. ఇక్కడ ఇది ఇంకొక స్ట్రీట్. వామ్మో, ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయో! వెళ్తున్నా కొద్దీ వస్తూనే ఉన్నాయండి. చాలా పెద్దగా ఉంది. అంటే ముందు చూస్తే అదొక చిన్న పార్క్ లాగా అనిపించింది, కానీ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా పెద్దగా ఉందండి. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంత పెద్దగా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు అసలే. ఇది ఇంకొక స్ట్రీట్ అండి. ఇక్కడ చూస్తే చిన్న పిల్లల బబుల్ గేమ్స్ అవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ వచ్చేసి మనకు బట్టలు కనిపిస్తున్నాయండి. $30, $45 కుర్తీలు కనిపిస్తున్నాయి. $15 అంట. ఇవేవో వింతగున్నాయి చూడండి. ఈ ప్యాంట్స్ వచ్చేసి అన్ని రకరకాల బ్యాగీ ప్యాంట్లు అలా ఉన్నాయి. ఇటు వచ్చేసి హెన్నా. ఇది చూస్తుంటే మన ఇండియన్సే పెట్టినట్టుంది. స్టార్ట్స్ ఫ్రమ్ $5 అని రాసి ఉంది. ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ మాత్రం అన్ని రకాల బిజినెస్ మాత్రం అవుతుందని చెప్పొచ్చు.
అది వచ్చేసి డానియల్, అదేదో నేమ్ ఉంది కదా, అది ఒక పార్టీ అండి, ఎంపీ. మీట్ యువర్ స్టేట్ ఎంపీ అని ఉంది. ఇవి కొన్ని స్టోర్స్. ఇంకా వామ్మో, చూస్తుంటే వస్తూనే ఉన్నాయి అసలు. దీనికి అంటే ఎండ్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు నాకైతే. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్కొక్క స్టోర్ అనేది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవి వచ్చేసి జ్యూస్ అన్నమాట, ఫ్రెష్ జ్యూస్ ఉన్నాయి కదా అవి. సో అన్ని రకాలు కనిపించినాయి ఇప్పటికైతే. అంటే ఈ ఎగ్జిబిషన్ ఇది జరగనప్పుడు ఇది సిబిడి అండి. అంటే ఇది ఒక సబర్బ్కి, ఈ యారవిల్ అనే సబర్బ్ ఉంది కదా, దానికి సంబంధించిన సిబిడి అనమాట ఇది. ఇది చూడండి, ఇక్కడ ఫ్రీ స్ట్రెస్ టెస్ట్ అంట. అంటే మనకు స్ట్రెస్ వస్తుంటే మనకు టెస్ట్ చేసుకోవచ్చు అంట. మన స్ట్రెస్ ఎంత ఉంది, మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది అది చేస్తుంది. ఆ మెషిన్ మనకు చెప్తుంది అనమాట ఎంతవరకు, అంటే గెట్ రీడ్ ఆఫ్ యాంగ్జైటీ అవన్నీ ఉన్నాయి కదా, మెంటల్ హెల్త్కి సంబంధించింది చెప్తారనమాట. ఈ వ్యాన్ వచ్చేసి పారామెడిక్. అంటే ఇక్కడ విక్టోరియా స్టేట్కి సంబంధించిన పారామెడిక్ ఉంటారు కదా, చూడండి, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ అని ఉంది. అంటే వాళ్ళు ఆ విక్టోరియా వాళ్ళు ఉన్నారు కదా, ఈ అంబులెన్స్ విక్టోరియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు మనకు చిన్నపిల్లలకు చూడండి అక్కడ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఎలా అంటే అంటే ఎవరికైనా కానీ బ్రీతింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే మనకి ఏదైనా శ్వాస అనేది చాలా ఇబ్బంది అయిందనుకోండి, ఆ టైంలో మనం సిపిఆర్ అనేది ఉంటుంది కదా, మన దగ్గర మాత్రం జనరల్లీ డాక్టర్స్ లేదంటే నర్సులు మాత్రం చేస్తారు కదా. ఇక్కడ మాత్రం ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అలా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలని కాపాడొచ్చు అనమాట. హార్ట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ, అంటే హార్ట్ అటాక్ సంబంధించింది ఏదైనా అయినప్పుడు ఇలాంటివి నేర్చుకొని ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగం. అంటే ఎంత బెనిఫిట్ ఉంటుందంటే వాళ్ళొకరికి ప్రాణం అనేది కాపాడినట్టు అయిపోతుంది. అందుకని చిన్నప్పటి నుంచి ఇలానే ఈ కంట్రీలో, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ లాంటి ఈ సిపిఆర్ అనేది నేర్పిస్తారు. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ హెల్త్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్, అంటే దానికి సంబంధించిన మాత్రం చాలా బాగా నేర్పిస్తారు. పిల్లలంటే మాత్రం ఇంకొకటి, పిల్లలు చాలా చాలా వాళ్ళకి దేవుళ్ళు అనమాట. వాళ్ళు అసలు పిల్లలని ఈ దేశంలో ఏంటంటే వాళ్ళని మనము, అంటే ఇండియాలో ఏదన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే మనం వాళ్ళను కొట్టడము అలా జరుగుతుంది కదా, ఇక్కడ మాత్రం అలాంటివి చేసామనుకోండి ఇంకేం లేదు, అది చాలా పెద్ద నేరం అయిపోతుంది అనమాట. అంటే మనల్ని మన పైన వాళ్ళు కేసు కూడా వేయచ్చు. మనం కాస్త, అంటే మనం కొట్టినట్టు, చిన్నపిల్లల్ని కొట్టినట్టు కనిపించింది అనుకోండి, అంతే, ఇంకా మన పైన కేసు కూడా వేయచ్చు. ఎవరైనా సరే అది వాళ్ళు మనల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదనమాట. ఇది ఇంకొక స్ట్రీట్ అండి. వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి, చూసారు కదా, అంత పెద్దగా ఉంది ఇది. ఇక్కడ చూస్తే హెన్నా ఆర్ట్ అని కనిపిస్తుంది, ఇటు సైడ్ ఫేస్ పెయింటింగ్ అని కనిపిస్తుంది.
ఈ హెన్నా ఆర్ట్ ఇవన్నీ యాక్చువల్లీ ఈ బిజినెస్లు మొత్తం మాత్రం మన ఇండియన్స్వే ఉంటాయండి మోస్ట్లీ. సో వాళ్ళకు మంచి బిజినెస్ మాత్రం వస్తుంది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో యాక్చువల్లీ. సో ఒక్క హెన్న అంటే ఒక్క ఫేస్ పెయింటింగ్ వచ్చేసి చిన్నపిల్లలకి $20 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఇంకొక మ్యూజిక్ కాన్సర్ట్ అండి. ఇప్పటికే ఎన్ని వచ్చాయి? ఇప్పటికే 3 నుంచి 4 మ్యూజిక్ కాన్సర్ట్స్ వచ్చాయి. సో అంత పెద్దగా ఉంది ఇది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక్కొక్క సాంగ్ని సెలెక్ట్ చేసుకొని అది ప్రాక్టీస్ చేసి ఇక్కడ మనకు ప్రదర్శిస్తున్నారనమాట. అంటే దీని ప్రకారంగా వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో 1 ఇయర్కి సంబంధించి ఇక్కడ తెలుస్తుందన్నమాట. చూడండి. ఇది ఒక ఫుడ్ స్టోర్ అండి. దీనిలో వచ్చేసి షుగర్ లేషియస్ అని రాసింది కదా. క్యాండీ యాపిల్ $8 అంట. సో ఇది వచ్చేసి యాపిల్, దానిపైన క్యాండీ ఉందన్నమాట. అంటే చాక్లెట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ ఉందన్నమాట దానిపైన, షుగర్ క్యాండీ లాగా. దానిలోనే మనకు 2-3 రకాలు ఉన్నాయి దీనిలో. స్ట్రాబెర్రీది ఉంది, షుగర్ లేషియస్ అనేది ఒక బ్రాండ్ పెట్టుకున్నారనమాట. తర్వాత ఇంకా లెమనేడ్ ఉంది. ఇవి చూడండి, ఇవి మన దగ్గర ఇవి ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ఏం లేదు, దానిలో ఏం చేస్తారంటే మనకు ఆ ఫ్రూట్స్కి దానిపైన షుగర్ కోటింగ్, షుగర్ సిరప్ లాగా చేస్తారనమాట. అదే వాళ్ళ స్టైల్. అది చూస్తే అటు సైడ్ చూసుకుంటే చూడండి ఎన్ని ప్రిపేర్ చేస్తున్నారు అసలు. ఒక యాపిల్ తీసుకెళ్ళి షుగర్ సిరప్లో డిప్ చేస్తారు, అదే మనకు షుగర్ లిషియస్ అయిపోతుంది. అది పెద్ద బ్రాండ్ అనమాట. దాన్ని $8, $10 సేల్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది చేస్తారు. ఇదొక స్ట్రీట్ అన్నమాట. ఇప్పటికీ దాదాపుగా మనం 10 స్ట్రీట్లు వెళ్ళాము. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక్కడ కూడా ఒక యాక్టివిటీ, అంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అక్కడ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు అసలు. ఒక రకమైన ఏలియన్లలా ఉన్నారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మీరు కామెంట్లో తెలపండి ప్లీజ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండి. థ్యాంక్ యూ.